ఏ మనిషి కూడా లోపాలు లేకుండా ఉండరు. ఈ విషయంలో నా అభి చాలా అదృష్టవంతుడు. ప్రజ్ఞలాంటి అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా నీ చిలిపి చేష్టలు భరిస్తుంది. ఈ కాఫీ ఇక్కడ పెట్టింది ఎవరు? ఐఎమ్ సారీ, నేనే పెట్టాను. గొంతులో ఏమైనా ప్రాబ్లమా? గట్టిగా చెప్పు. నేనే పెట్టాను కాఫీ. ఇక చెవుడొచ్చిందా? గట్టిగా చెప్పొచ్చు కదా. నేను ఎప్పుడైనా ఏదైనా మీ ఇద్దరి మధ్య గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు వచ్చాయంటే అప్పుడు నాన్న మూడో మనిషిని మధ్యలోకి తీసుకురాకు. ఆ స్నేహితులు నీకు ఎంత దగ్గరివారైనా సరే అప్పుడు కూడా నువ్వు నీ వైఫ్ని మూడో వ్యక్తి ఎదుటైతే సిగ్గుపడేలా మాత్రం చెయ్యకు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అండ్ నువ్వేం చేయాలనుకుంటా చేసుకో, కానీ ప్లీజ్ నాకు దూరంగా ఉండండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అలాగే ఇంకొక విషయం బాబూ, ఎప్పుడైనా ఏదైనా పరస్పరం మనస్పర్ధలొస్తే అప్పుడు వెంటనే క్షమాపణ చెప్పేసేయ్. అలాగే తప్పెవరిదని ఆలోచించకు. ఇక ఈ పంతం ఏదైతే ఉందో దాంతో ఏంటంటే ఎంత దూరాలు పెరుగుతాయంటే, ఎంత దుఃఖాలు పెరుగుతాయంటే, ఈ పంతంలాంటి యుద్ధం ఏదైతే ఉందో బాధల్ని అంతం చేస్తుంది. కానీ అదే ఒకవేళ తెలియకపోతే, ప్రేమ ఉందో లేదో, అప్పుడు మనిషి ఏం చేయాలి? చిత్రంగా ఉంది. నువ్వింకా కూడా ఆలోచిస్తున్నావు. నేనేదైతే ఆలోచిస్తున్నానో అది నీకు చెప్పగలిగితే బాగున్నానమ్మా. బట్ ఐ నో, ఒకవేళ నేను అలా చేశానంటే నేను ఆ మనిషిని కోల్పోతాను. ఎవరినైతే నేను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను కోల్పోలేనానమ్మా. ఇక నువ్వు ఏమీ ఆలోచించకు. నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే విశ్రాంతి తీసుకున్న తర్వాత నువ్వు లేస్తావు కదా, అప్పుడు సరాసరి వెళ్ళి ప్రజ్ఞకు క్షమాపణ చెప్పు. ఇక అప్పుడు చూడు, అంతా చక్కగా ఉంటుంది. చెప్తావు కదా, వెళ్ళు. అమ్మని కలిసొస్తాను. బహుశా కాస్త బాగుంటుందేమో. కానీ ఒకవేళ తనకి నా మొహం చూసి తెలిసిపోతే? బాబూ, అదే ప్రజ్ఞ గారి ఇల్లెక్కడో తెలుసా నీకు? అరే ఈవిడి గారే ప్రజ్ఞ. ప్రజ్ఞ, వాళ్ళిద్దరూ నా క్లయింట్స్. ఇద్దరంటే ఒకరు ఇక్కడున్నారు, ఇంకొకరు వాష్రూమ్ లోపల ఉన్నారు. వాళ్ళు నాతో డీల్ సైన్ చేయించుకోవాలనుకుంటున్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడ? అరే ప్రజ్ఞ, నువ్వు మాకిక్కడ కనిపించడం మంచిదైంది. మేము ఇందాక నుంచి నీకోసమే వెతుకుతున్నాం. మీ మామ్తో కాస్త మాట్లాడాలి, కాస్త అర్జెంట్ అది. ఐఎమ్ సారీ, కానీ మా అమ్మతో మాట్లాడడం అయితే చేయాల్సిందే కదమ్మా. ఆ రోజు నువ్వు మొత్తం అన్నీ చాలా చక్కగా యాక్సెప్ట్ చేశావు. మన మధ్య అన్ని విషయాలు ఖాయమైపోయాయి. కానీ యునో వాట్, మేము నీ పేరెంట్స్తో మాట్లాడమే మర్చిపోయాం. అందుకని తను ఏమందంటే మేము నీ పేరెంట్స్ని కలిసి మాట్లాడాలని. తను ఇంకా అభిల పెళ్లి గురించి. ఒక్క నిమిషం, మీరు చెప్పేది తనుకి ఆయనకి పెళ్ళి? నాకేం అర్థం కావడం లేదు. అదేంటమ్మా, బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు. గుర్తులేదా, నిన్ను మేము ఇంతకు ముందు కలిసాం కదా ఆ లోరీ ఫంక్షన్లో? అలాగే నువ్వే కదా అన్నావు జూన్లో అభి తనుల పెళ్లి జరిగితే సరిపోతుందని. అది నేను మీరు ఎగ్జాక్ట్లీ ఎవరసలు? నేనమ్మా, తను వాళ్ళ మామ్. ఇక ఈయన తను వాళ్ళ డాడ్. నాకొక్కతే కూతురు, తను ఇండిపెండెంట్. కానీ పెళ్లి విషయమైతే పేరెంట్స్ చూసుకోవాల్సిందే కదా. తనకు అబ్బాయి నచ్చాడు, అలాగే నీకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకని మేమనుకున్నాం చాలా త్వరగా ఈ పెళ్లి జరిగిపోవాలని. ఇజంట్ ఇట్? వీళ్ళు నాతో ప్రోడక్ట్ని ఎండోర్స్ చేయించాలనుకుంటున్నారు. ఎలాంటి ప్రోడక్ట్ అంటే దాని గురించి నువ్వు ఇంతవరకు వినలేదు, కనీసం మాట్లాడలేదు. డీల్ విషయం మాట్లాడుతున్నారు. డీల్ 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 ఇద్దరు వ్యక్తుల మధ్య డీల్, బంధం. అదే జరుగుతోంది. వాళ్ళు
మొదటిసారి మన ఇంటికి వచ్చారు. కొత్త బంధం ఏర్పడుతోంది కదా. ప్రజ్ఞ, అమ్మ పదం ఇంటికి. వద్దు వద్దు, నా ఉద్దేశం ఆ అమ్మ ఇంట్లో లేదు. తను అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళింది. అయినా మీరు అమ్మని కలవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మాట్లాడతాను తనతో. సరేనమ్మా, ఒకవేళ నువ్వు అలాగే కావాలనుకుంటే అప్పుడు సరే నువ్వే మాట్లాడు. కానీ నువ్వేదైతే అన్నావో అది తప్పకుండా గుర్తుంచుకో. తనకి ఎంత ధైర్యం! తను తన కుటుంబాన్ని మా ఇంటికి పంపిస్తుందా? ఆయనతో పెళ్లి గురించి మాట్లాడడానికి ఇదంతా విన్న తర్వాత అమ్మ పరిస్థితి ఏమవుతుందో, తనకి ఎంత దెబ్బ తగులుతుందో తెలిసినప్పటికీ కూడా తనుతో నేనే మాట్లాడాల్సి ఉంటుందనుకుంటాను. గొడవైతే వెంటనే క్షమాపణ చెప్పేసే. తప్పు ఎవరిది, దోషం ఎవరిదని ఆలోచించకు. అంతా సర్దుకుంటుంది. నా అభి చాలా అదృష్టవంతుడు. ప్రజ్ఞ లాంటి అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా నీ చిలిపి చేష్టల్ని భరిస్తుంది. అబే, బహుశా నువ్వు చాలా బిజీగా ఉండొచ్చు, కానీ నేనేదైతే నీతో మాట్లాడడానికి వచ్చానో అది కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పనా? ఓకే, అయితే నేను మా పేరెంట్స్ ని పిలిపించాను, అలాగే ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి పంపించాను వాళ్ళ మామ్తో మాట్లాడడానికి. ఇంకా నువ్వు మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడాలి. వాట్ ఈజ్ లవ్? అలా మాట్లాడుతున్నావేంటి? అసలు ప్రేమంటే ఏమిటి? ఓకే, ప్రేమ అనేది ఏదైతే మనలో ఉందో, దేన్నైతే మనం ఫీల్ అవుతామో, షేర్ చేసుకుంటామో. ప్రేమతో హగ్ ఏదైతే ఉంటుందో ఆ హగ్ లో ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అలాగే అలాంటి హగ్ చేసుకున్నప్పుడు అప్పుడు విడిపోవాలనే అనిపించదు. అభి, 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 సరే నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు. ఈ క్షణం నీకు నా మీద చాలా ప్రేమ కలుగుతుంది. కానీ ఇది సరైన సమయం కాదు కదా. ఓకే, నేను అనుకునేది నువ్వు మా డాడీతో మాట్లాడాలి, అలాగే పెళ్లి డేట్ ఇప్పుడే ఫైనల్ చేయాలి. ఎవరికి? మొన్న పెళ్ళభి, నేను ఇప్పుడే అన్నాను నీతో డాడ్ అలాగే మామ్తో మాట్లాడమని. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడభి. తను కాసేపు నన్ను ఒంటరిగా వదిలి, నేను మూడ్లో లేను. అయినా అసలు నీకు మూడు ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు పెళ్లి విషయం మాట్లాడినా విషయాన్ని పక్కన పెట్టేస్తావు. నేను నీతో తర్వాత మాట్లాడతాను, నాకు చాలా విసుగ్గా ఉంది. ఐ డోంట్ కేర్ అభి, నువ్వు మా డాడ్తో మాట్లాడాల్సిందే, అలాగే నాకు ఇవాళ ఆన్సర్ కావాలి. చూడు, నేనేమి వినదలుచుకోలేదు అభి. నువ్వు ఈ రోజే ఇప్పుడే మా డాడ్తో మాట్లాడాలి. నీకు ఆన్సర్ కావాలా? అవును. ఆల్రైట్, గెట్ అవుట్. గెట్ అవుట్. వాట్? ఒకవేళ నీకు నా గురించి బాధ లేకపోతే అప్పుడు నాకు కూడా నీ గురించి బాధ అక్కర్లేదు. గెట్ అవుట్. అభి, నువ్వు నాతో ఈ రకంగా మాట్లాడకూడదు. నేనేమి ప్రెగ్నెంట్ కాదు నువ్వేమన్నా వినడానికి. నేను తనుని. చూడు, నేను నీతో వాదించదలుచుకోలేదు. ఇప్పుడు నువ్వు నోరు మూసుకుని వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోవటమే నీకు ఇప్పుడు మంచిది. లేదంటే నేను నాకు ఓకే ఓకే, ఐఎమ్ సారీ. నేను కోపంలో ఏదో అనేసాను. ఐ డోంట్ కేర్, బట్ ఐ డూ కేర్. ప్లీజ్ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నా మీద నా పేరెంట్స్ ప్రెషర్ ఎంత ఉందో చూడు. ఇప్పుడు నేను ఏమీ అర్థం చేసుకునే మూడ్లో లేను. అభి, కేవలం ఒక్కసారి డాడ్తో మాట్లాడు, అంతా సర్దుకుంటుంది. I said out. అభి, ఒక్కసారి మాట్లాడి చూడొచ్చు కదా డాడ్తో. పద. ఐఎమ్ రియలీ హ్యాపీ. నేనైతే నీకు చెప్పలేకపోతున్నాను నేను ఎంత సంతోషంగా ఉన్నానో. థ్యాంక్ యూ సో. అక్క, ప్రజ్ఞ కోసమే వెయిట్ చేస్తున్నాను. తను వచ్చిందంటే చాలు, డిన్నర్లోకి ఏం చేయాలో చెప్తుంది.
ప్రజ్ఞా, అమ్మా ప్రజ్ఞా. అక్క, నీకు కూడా అదే కనిపిస్తోందా ఏదైతే నాకు కనిపిస్తోందో? తానెందుకు ఏడుస్తోంది? సరే, మంచిదే అయింది. అక్క అయిన అమ్మాయి బానే ఉంటుంది, కానీ ఏడుస్తుంటే ఇంకాస్త ఎక్కువగా అందంగా కనిపిస్తోంది. నువ్వు కూడా అసలు. రాబిన్, నాకేమవుతుంది? నేనేమి హ్యాండిల్ చేయలేకపోతున్నాను. వద్దు, నాకు ఒక గ్లాస్ తీసుకురా. ఇది తీసుకెళ్ళు. అసలు ఏమవుతుంది నాకు? నేను ఏది హ్యాండిల్ చేయలేకపోతున్నాను. రాబిన్, రాబిన్, నువ్వు ఈ క్యాషియర్స్ ఈ టేబుల్ మీద ఎందుకు పెట్టావు? అయినా ఇంత చిన్న టేబుల్ ఎందుకు పెట్టావు? కాస్త పెద్ద టేబుల్ పెట్టలేవా? సార్, అది మేడం గారే చెప్పారు, ఈ టేబులే మీకు పర్ఫెక్ట్ అని. ఇక్కడ నేను చెప్తుంటే మధ్యలో మేడం. మేడం చెప్పారా? నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నాకేమవుతోంది? ఎందుకు నేను ఏది హ్యాండిల్ చేయలేకపోతున్నాను? నేను ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను? నాకు తెలిసినప్పటికీ నా మనసులో ఏముందో నాకు తెలుసు. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, మరి నేను ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను? నాకు బాగా నవ్వొస్తుందా నీకు? నవ్వు, ఇంకా నవ్వు. బట్ లెట్ మీ అష్యూర్ యూ వన్ థింగ్. నువ్వు నవ్వటం లేక ఏడవడం వల్ల నాకు వచ్చిన తేడా ఏమీ లేదు, అలాగే ఏమీ ఉండదు కూడా. కానీ ఎందుకో తెలియదు, ఇవాళ నీ కళ్ళలో కన్నీళ్లు చూస్తే మనసుకి బాధగా అనిపిస్తాను. కానీ దాని అర్థం నేను నిన్ను ప్రేమిస్తున్నానని కాదు. ఆ నానమ్మ, ప్రవీణ్ తమ ఫిలాసఫీలో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ నేను కన్ఫ్యూజ్ అయ్యామని కాను. ఎందుకంటే నాకు బాగా తెలుసు అసలు నా మనసులో ఏముందో. అలాగే నేనేమీ ప్రేమించట్లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. కానీ అది నీ ప్రాబ్లం కాదు. అందుకని నేను నిన్ను తిట్టకూడదు. ఇది కేవలం నా ప్రాబ్లం. ఒకవేళ ప్రాబ్లం నాదైతే మరి దీని సొల్యూషన్ కూడా నేనే వెతకాల్సి ఉంటుంది. ఐ విల్ ఫైండ్ ద సొల్యూషన్. ఇప్పుడు నేనేం చేయాలి? అభి నాతోనే మాట్లాడకపోతే ఇక మా మామ్ డాడ్తో ఏం మాట్లాడతాడు? ఓ మై గాడ్, ప్రాబ్లం సాల్వ్ కావాల్సిన చోట ఇంకా పెద్దదైంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? లిసన్, నీతో మాట్లాడాల్సిన నాకు కూడా నీతో మాట్లాడాలని కోరికేమీ లేదు. నేను నిన్ను వార్న్ చేయడానికి వచ్చాను, అలాగే చివరిసారి చేయడానికి వచ్చాను. ఈ రోజు వరకు నువ్వెప్పుడు నా కుటుంబాన్ని హర్ట్ చేస్తూనే ఉన్నావు, వాళ్ళని బాధ పెడుతూనే ఉన్నావు. అయినా నేనేమీ అనలేదు, మౌనంగా చూస్తూ ఉండిపోయాను. కానీ ఇక నేను సహించలేను. నేను నోరు మూసుకోను, నిన్నేవి చెయ్యనివ్వను. నీకు తెలుసు కదా అమ్మ హార్ట్ పేషెంట్ అని. నీకు తెలుసు కదా తన బాధలో ఉంది. ఇంతవరకు బుల్బుల్ యాక్సిడెంట్ నుంచి ఆవిడ బయటపడలేదని. అయినా నువ్వు మీ అమ్మా నాన్నల్ని నీ సంబంధం గురించి ఆవిడతో మాట్లాడడానికి పంపించు, అది కూడా నా భర్తతో. చూడు, ఇంతకు ముందు నేనేవి పట్టించుకోలేదు ఈ సంబంధంతో నాకేమవుతుంది అని, ఈ సంబంధం ఉంటుందో లేదో అని. కానీ ఇప్పుడు ఈ బంధానికి నా మనసు తోడైంది. అందుకని నీ మనసులోంచి, నీ హృదయంలో నుంచి, బుర్రలో నుంచి ఆలోచన తుడిచేసే ఆయనకి నీకు పెళ్ళవుతుందని. అలాగే గుర్తుంచుకో, నేను నీ అసలు రూపం గురించి మీ అమ్మా నాన్నలకి ఎప్పుడైనా చెప్పగలను.
నువ్వు బలవంతంగా ఒక భార్యాభర్తల మధ్య చొరబడుతున్నావని చెప్పగలను, కానీ నేనలా చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఒక తల్లి మనసులో ఒక కూతురి పెళ్లి గురించి ఎన్నో కలలుంటాయి అని. అలాగే ఆ కలలు చెదిరిపోయే బాధను ఏ తల్లి కూడా భరించలేదు. కానీ నువ్వు మీ అమ్మకు నీ పెళ్లి గురించి బూటకపు కలల్ని చూపిస్తున్నావు, ఆవిడ దగ్గర నిజం దాస్తున్నావు, ఆవిడ ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు నువ్వు. సరే, నువ్వు నీ జీవితంలో ఎందుకు ఇలా చేస్తున్నావో ఏం చేస్తున్నావో నాకదంతా సంబంధం లేదు. కానీ నా జీవితం, నా భర్త, అలాగే మా అమ్మ, వాళ్ళకి నువ్వు దూరంగా ఉండవు. ఒకవేళ వీళ్లలో ఎవరికైనా కూడా నీ మూలంగా కొంచెం ఇబ్బంది కలిగినా కూడా నీ జీవితం మొత్తం ఇబ్బంది పాలవుతుందని గుర్తుంచుకో. నా జీవితానికి అన్నిటికంటే పెద్ద ఇబ్బంది నువ్వే. నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది, నాకు మంచేం జరగడం లేదు. మొదట నా నుంచి నా కెరీర్ని లాక్కున్నావు, ఇక ఇప్పుడు నా నుంచి నా అభిని కూడా లాక్కోవడానికి ట్రై చేస్తున్నావు. నీ మూలంగానే అభి నాతో అలా బిహేవ్ చేశాడు. నన్ను తన రూమ్ నుంచి గెంటేశాడు, నా ముఖం మీద తలుపేశాడు, కేవలం నీ మూలంగానే. ఈ రోజు వరకు నన్నెవ్వరూ అంత ఇన్సల్ట్ చేయలేదు. ఎవరైతే అందుకు తగినవారో వారికి అలాగే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, ఇంకా సమయం ఉంది, సరిదిద్దుకో. లేదంటే ఇవాళ ఆయన నిన్ను ఏ రకంగా అయితే తన గదిలోంచి గెంటారో ఏదో ఒక రోజు తన జీవితంలోంచి కూడా గెంటుతారు. కాస్తైనా మర్యాదగా బయటికి వెళ్ళావంటే మీ అమ్మా నాన్నలకి కనీసం ముఖమైనా చూపించగలవు, లేకపోతే నీ ముఖం నువ్వే చూసుకోలేకుండా అయిపోతావు. నీకిదంతా చేయడం చాలా మజాగా ఉంది కదా. నేనేమీ చేయడం లేదు, అలాగే ఆయనతో కూడా చేయించడం లేదు. నువ్వే తప్పకుండా ఆయనతో ఏదో తప్పుగా మాట్లాడుంటావు, చేసుంటావు. దాని మూలంగానే ఆయన అలా చేశారు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ నువ్విది తెలుసుకోవడం చాలా అవసరం. నేను ఆయన భార్యని, అలాగే ఆయన్ని ప్రేమిస్తున్నాను. అందుకే ఒక పక్క నా పెళ్లిని నిలబెట్టుకుంటున్నాను, ఇంకొక పక్క ప్రేమని. నా దగ్గర బతకడానికి, ఆయనతో కలిసి ఉండటానికి 2 సక్రమమైన కారణాలున్నాయి. అందుకే ఈ మధ్యలోకి నీ అక్రమ కారణాల్ని తీసుకురాకు. అయినా నాకు తెలుసు ఆయన నిన్ను ప్రేమించడం లేదని, కానీ ప్రేమ అదృష్టం వల్ల లభిస్తుందని అందరూ అంటారు. అందుకే నా ప్రేమ కోసం, నా తలరాత కోసం నేను పోరాడతాను. అవసరమైతే దానికోసం ఏమైనా చేస్తాను. నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? నువ్వు రాబిన్ మీద అరుస్తున్నావు కదా, అప్పుడొచ్చాను. అప్పటినుంచి ఐఎమ్ సారీ, నాకు తెలియనే లేదు. నేను ఏదేదో వాగుతున్నాను. డోంట్ టేక్ మీ సీరియస్లీ. డోంట్ వరీ యార్, నేను డిసైడ్ చేసుకున్నాను ఇక నుంచి నేను నిన్ను సీరియస్గా తీసుకోకూడదని. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. ఎవరికి అబద్ధాలు చెప్తావో చెప్పు, నీకు కూడా అబద్ధం చెప్పు. అదేగా నువ్వు చేస్తూ వచ్చావు. నేనెవరిని ఏమైనా అనడానికి, నేనేమైనా ఎందుకంటాను? నువ్వు రాక్ స్టార్ కదా. చూడు, నా ఉద్దేశం అది కాదు. మరి నీ ఉద్దేశం ఏంటి అభి? నీ ఉద్దేశం ఏంటి? అభి, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కేవలం నీ మంచిగా కోరుకున్నాను, కానీ నువ్వు నా మీదే డౌట్ పడుతున్నావు. అయినా నువ్వు అలా ఎలా అనుకున్నావు నేను నువ్వేదో ఫీల్ అయ్యేటట్టు ఫోర్స్ చేస్తానని? నేననేది నువ్వు ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రజ్ఞ వదిన నిన్ను ప్రేమిస్తుందని, అలాగే నువ్వు కూడా తన్ని ప్రేమిస్తున్నావు. నేను అదే ఫీల్ చేయాలనుకుంటున్నాను. అలాగే నువ్వు అది ఫీల్ అవుతున్నావు, కానీ యాక్సెప్ట్ చేయట్లేదంతే. నేను ఇప్పుడు ఇదంతా చేస్తున్నానంటే సరైంది కాబట్టే చేస్తున్నాను. ఎందుకంటే ప్రజ్ఞ వదిన లాంటి అమ్మాయి నీకు ఎప్పటికీ దొరకదు. ప్రవీణ్, నేను దీని గురించి ఇప్పుడే మాట్లాడాలనుకో. అయితే మరి ఎప్పుడు మాట్లాడతావు? ప్రజ్ఞ వదిన ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతావా? అభి, ముందు నేను చెప్పేది విను, తర్వాత నువ్వు చెప్పు. ప్రజ్ఞవదనకు కూడా మనసు ఉంది, తనకు కూడా బాధ కలుగుతుంది. తను నిన్ను క్షమిస్తుంది అనుకుని నువ్వు మాటికి తన మనసు విరిచేస్తున్నావు. నీకు తెలుసు తను నిన్ను ప్రేమిస్తుంది, ఎంతగానో ప్రేమిస్తుంది. అయినా కూడా నువ్వు తన ప్రాణాలు కాబట్టి తనలో ఏవో భావాలను పెంచావు. నీకు తెలుసు నువ్వు ఒకవేళ ఐ లవ్ యూ చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో. అయినా కూడా నువ్వు అలా చెప్పావు. ఎందుకు చెప్పావు? అలా ఎందుకు చెప్పావు? నువ్వు తన్ని ప్రేమించట్లేదు కదా. నువ్వెందుకు చెప్పావు నేను చెప్తాను. నువ్వు తనకి ఏం చెప్పినా కూడా తను నిన్ను క్షమిస్తుందని నీకు తెలుసు కాబట్టి. అలాగే నీ ఆ నమ్మకం నీకు ఎలా కలిగిందో తెలుసా? కేవలం నీ ప్రేమ వల్లే కలిగింది. ప్రతి ఒక్కరికి ఆ ఫెయితే ప్రేమలో కలుగుతుంది. అభి, నిన్ను చూసి ఏ గుడ్డివాడైనా చెప్పగలడు నువ్వు ప్రజ్ఞవతిని ప్రేమిస్తున్నావని. తన్ని ప్రేమిస్తున్నావు. ఇట్స్ టూ లేట్ నౌ. ఇప్పుడు ఇంకేమీ మారదు. అయినా ఏ అధికారంతో నువ్వు ఇక్కడ నా ఇంట్లో నాకు చెప్పడానికి వచ్చావు? ఏ అధికారంతో నువ్వు అభిని నా వాడంటున్నావు? అభి కేవలం నా వాడు, తను కేవలం నన్నే ప్రేమిస్తున్నాడు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను నీకు అభికి మధ్య రాలేదు. పైగా నువ్వే అభికి నాకు మధ్య వచ్చావు. అభి నన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలిసి కూడా నువ్వు అభిని ప్రేమించడం అనే తప్పు చేశావు. ఇప్పుడు చెప్పు, తప్పెవరిదైంది? తప్పెవరితో చెప్పు? నీదా లేక నాదా?
సో నవ్ యూ హ్యావ్ టు సఫర్. అలాగే నీ ఈ సఫరింగ్ ఇంకా పెరుగుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అభి నిన్ను తన ఇంట్లోంచి మెడ పెట్టుకుని బయటికి గెంటైపోతున్నాడు. నువ్వు అభి వాళ్ళ నానమ్మ ఎంపికవి, అభికి కాదు. తెలుసు, కానీ అయినా కూడా నేను ఆయన భార్యని. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయనకున్న కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈ పెళ్లిని ఎందుకు కాపాడుతున్నారంటే ఎందుకంటే మా బంధం మీద ఆయనకు నమ్మకం ఉంది. తెలుసుగా ఆయనకు సమాజం అన్నా, లోకమన్నా, ఆచార వ్యవహారాలన్నా నమ్మకం లేదు. కానీ నాతో పాటు వేసిన 7 అడుగుల మీద ఆయనకు ఎంతో మర్యాద ఉంది. ఇక నాకైతే అది చాలా ఎక్కువ. అలాగే తను ముందు నేను కేవలం ఈ బంధం కోసమే పోరాడాను, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు నేను నా ప్రేమ కోసం పోరాడుతున్నాను. ఆయన నా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. అభి కేవలం నన్నే ప్రేమిస్తున్నాడు. అసలు అందుకు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. యునో ఎలాంటి సాక్ష్యం అంటే దాన్ని చూసి అందరి నోళ్లు మూతపడిపోతాయి. ఎవరైతే నన్ను నా అభి నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. అంటే అంటే అదే, నువ్వు నా ప్రియుణ్ణి పెళ్లి చేసుకుని ఉండొచ్చు, తనని నీ వాణ్ణి చేసుకోవాలని కలలు కంటున్నావు. కానీ ఒక భర్త పెళ్ళైన తర్వాత తన భార్యకి ఇవ్వాల్సిన అధికారం ఏదైతే ఉందో దాని అభి నీకు కాదు నాకిస్తాడు.